So in this video, we are going to discuss about one idiom, that is, what's the new word. So what's the new word అనేది ఇట్స్ ఏ ఇడియం. ఇది మనం ఇడియం అంటే తెలుగులో చెప్పాలంటే దాన్ని జాతీయం అంటాం. సో ఈ జాతీయాన్ని ఎక్కువ నేటివ్ స్పీకర్స్ యూజ్ చేస్తారు. నేటివ్ స్పీకర్స్ అంటే ఎవరైతే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ మాట్లాడతారో. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు, వీఆర్ ద నేటివ్ స్పీకర్స్ ఆఫ్ తెలుగు. అట్ ద సేమ్ టైమ్ హూ ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, దే ఆర్ కాల్డ్ నేటివ్ స్పీకర్స్. దేర్ మదర్ టంగ్ ఆల్సో ఇంగ్లీష్. సో దోస్ ఆర్ కాల్డ్ నేటివ్ స్పీకర్స్. సో ఈ యొక్క ఈడియాన్ని నేటివ్ స్పీకర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మనం దాన్ని క్యాజువల్ ఈడియమ్స్ అని కూడా అంటాం. సో అసలు వాట్స్ ద న్యూ వర్డ్ అంటే ఏంటి? వాట్స్ ద న్యూ వర్డ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్, వాట్స్ గోయింగ్ ఆన్, ఎనీ అప్డేట్, లేదా ఎనీథింగ్ న్యూస్, ఎనీథింగ్ గుడ్, ఎనీథింగ్ హ్యాపెన్ ఆర్ వాట్ హ్యాపెన్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ని సమ్అప్ చేస్తూ ఒకటే వర్డ్లో మనం క్యాజువల్గా అడిగే పదాన్ని మనం వాట్స్ ద న్యూ అంటాం, రైట్? సో ఇలాంటి పదాలను దీన్నే మనం రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఈ రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుంటే, సో వీఆర్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ, కాన్ఫిడెంట్లీ, బికాస్ వీఆర్ నాట్ స్టంబుల్డ్ విత్ వర్డ్స్ ఆర్ స్టంబుల్డ్ విత్ సెంటెన్స్. సో we can speak very fluently. So that is our aim. So this video main purpose is to speak fluently with using a lot of expressions. If you know the similar expressions and similar kind of phrases, then automatically you can express your feelings or thoughts flawlessly, right? So that is the main aim of this very short videos. You should learn English as a phrases, not it's in single word, in a phrase or in a group, in a context you should learn. So that is my motto to doing this real life series of videos. So I am going to create regularly for similar kind of expressions, or similar expressions which are useful for daily life. So those are not appear in textbooks or official or academic purpose. So these are only real life and casual purpose we are going to use. And then when we are speaking casually, flawlessly, then automatically we can get confidence. So that is my aim to creating these videos. So దీనికి మీరు హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశంగా ఉంటుందన్నమాట.